హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మళ్ళీ ఒక క్రేజీ అడ్వెంచర్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసిన. లాస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే మన టీం వచ్చేసి ఒక ఛాలెంజ్ అయితే ఇసిరారు అనమాట. అంటే నార్మల్గా మనం 100 విలేజ్కి వెళ్ళి బిర్యానీ తిని వచ్చినాం కదా, ఆ వీడియోకి ఎండింగ్లో నేను వాళ్ళతో అన్న, అరే సోలో కూడా రావచ్చు, దీంట్లో ప్రాబ్లం ఏముంది అని చెప్పేసి. అప్పుడు కూరగాడు అని ఉండే, రా అన్న చూసుకుందాం మరి ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. కూరగా ఏమైనా ఐడియా వచ్చిందారా నీకు? నాకు వచ్చింది. ఏమొచ్చిందిరా? ఇప్పుడు బిర్యానీ తిన్నాం కదా, నెక్స్ట్ టైం అన్నని సోలో పంపిద్దామా? మీరు పంపించాల్సిన నేనే వచ్చేస్తా. పక్కా పక్కా పోతావుగా? పక్కా ఏమున్నదిరా, గంట మంచి పోయి ఆడ తినొచ్చిన ఏమన్నా అనిపిస్తుందా? పోతావుగా? పక్కా పోతా వస్తా అన్న అంటాడు కదా, చూసుకున్నా నువ్వు పోయిరా. సో అదే కండిషన్ మీద సో ఈ రోజు అయితే నేను ఆ 100 విలేజ్కి సోలోగా అయితే వెళ్తున్నా. ప్రజెంట్ నా దగ్గర ఎవ్వరు లేరు. ఇప్పుడు వెళ్ళబోయే జర్నీలో కార్లో అక్కడి వరకు నాకు తెలిసి దగ్గర 1 అవర్ జర్నీ ఉంటుంది. 1 అవర్ ఇక్కడ నుంచి నేను ఒక్కనే వెళ్తా. అంతేకాకుండా ఆ విలేజ్లో మొత్తం ఎక్స్ప్లోర్ చేసి రావడానికి అయితే ట్రై చేస్తా. ఆ వీడియో అప్లోడ్ అయిన తర్వాత మన వాళ్ళకు ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు వచ్చినావు అన్నా అని చెప్పేసి అడుగుతారు. సో వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేసుకొని రావడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ఎవరికి చెప్పకుండా పోతున్నా కాబట్టి ఏదైనా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఏదైనా ఒక హింట్ అయితే ఇవ్వాలి ఎవరికైనా సరే. మా ఇంట్లో వాళ్ళకి చెప్పైతే పోతుంది అని చెప్పేసి మన వాళ్ళకి అయితే తెలియనియద్దు. ఏదైనా జరిగినప్పుడు వీలైనా సరే, అంటే ఒకవేళ నేను రాలేకపోయిన సిచ్యువేషన్ ఏదైనా జరిగినప్పుడు వీలైనా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంటికి మెసేజ్ పాస్ చేసి మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. చలో, ప్రజెంట్ చూడొచ్చు వెహికల్ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నా. వెనకొక కెమెరా బ్యాగ్ ఉందంటే ఎవరూ లేరు, అందరూ వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం అక్కడ వరకు ఎంత టైం పడుతుంది ఏం కథ అని చెప్పేసి. అక్కడికి పోయిన తర్వాత ఏమేమి ఫేస్ చేస్తాం ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు నాతో అయితే మీరు కూడా చూడబోతున్నారు. లెట్స్ గో. సో మొత్తానికి అయితే ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినా గైస్. ఇవాళ దాకా కొద్దిగా ఎగ్జైటింగ్ ఉండే కానీ ఈ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత కొద్దిగా టెన్షన్గా అయితే ఉంది. సో చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. జై బోలో బజరంగ్ బలికి జై. కార్లు వచ్చినంత సేపు ఏమనిపించలే కానీ ఇక్కడ దిగిన తర్వాత కొంచెం ఘోరంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు అటు సైడ్ మొత్తం కట్ట ఆందాకి ఎవ్వరు కనబడతలేరు, ఒక కుక్క కూడా కనబడతలేదు. అటు సైడ్ నుంచి అడిగి కాందాకి ఏం లేదు. ఇప్పుడు మనం పోవాల్సింది ఎటు సైడ్ అంటే ఇటు బ్యాక్ సైడ్. ఇది కనబడుతుందా, మొత్తం నిర్మానుష్యంగా ఉంది, ఒక లైట్ కూడా లేదు. ఈరోజు అడ్వెంచరస్గా డేరీ చేసి మరీ వెళ్ళబోతున్నా. మీరు చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కిందికి దిగాలి మనం. ఎక్కడ దాకా లైట్ కొడుతుందో అక్కడ దాకానే కనిపిస్తుంది ఏరియా, అంతకుముందుకి ఏం లేదు. ఇక ఇప్పుడు ఆ విలేజ్లోకి వెళ్ళి అక్కడ మసీద్ కావచ్చు, ఆ టెంపుల్ కావచ్చు, ఇంకా తుమ్మ చెట్ల ఏరియా కావచ్చు, అవన్నీ సోలోగా అయితే తిరిగి రావడానికి అయితే డేరీ చేస్తున్నా. మరి చూద్దాం. ఇప్పటికి కూడా మీలో చాలామంది నమ్ముతారో లేదో, నాతో అయితే ఎవ్వరు లేరు ప్రజెంట్. మీరు చూడొచ్చు కార్లో కూడా ఎవ్వరు లేరు. ఈవెన్ డిక్కీ కూడా మీకు ఓపెన్ చూపిస్తారు. అలా డిక్కీలు ఉన్నాడని చెప్పేసి అంటారు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. ఇవ్వలేరు, సరే కూడా ఇవ్వలేరు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పేసి. ఎంత టైం పడుతుంది అని చెప్పేసి అది టెన్షన్ ఉంది. మెయిన్గా ఈ అడవి పందులు కావచ్చు, నక్కలు కావచ్చు, వచ్చినట్టయితే కొద్దిగా ప్రాబ్లం. సోలో ఉన్నా కదా, ఏమైనా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిందికి దిగంగానే ఏదైనా ఒక కట్టె లాంటిది ఏదైనా దొరికితే చూసుకోవాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా దిగుదాం. ఇక్కడ నుంచి దిగే ఏరియా. అడిగైతే ముంగటికి వెళ్ళడం స్టార్ట్ చేసిన.
చాలా క్రేజీగా ఉంది. అంటే ఇక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. కొద్దిగా టెన్షన్గా ఉంది, కొద్దిగా ఎగ్జైటింగ్ ఉంది, అన్ని రకాలుగా ఉంది. ఈ కుక్కలు పడితే భయం అవుతుంది మెయిన్. ఒక్కొక్క అడుగు వేయాలంటే ఆలోచించుకుంటూ వేసుడు అవుతుంది. సో మొత్తానికైతే కట్ట మీకు చాలా దూరం అయితే వచ్చేసిన. లైటింగ్స్ అయితే అడిదిక్కున్నాయి. ఇక్కడ మొత్తం ఏదో వెరైటీగా ఉంది. తవ్వ కన్ఫ్యూజ్ అయిపోయినా. ఈ విలేజ్కి ఎప్పుడు వచ్చినా సరే కానీ తవ్వ ఆగమైపోతుంది. ఈ గడ్డలు ఏమైనా పాములు ఉన్నాయా, ఏమున్నాయి, ఏం అర్థమవుతలేదు. నా ఎత్తున్నది గడ్డి. ఒక కట్టె దొరికితే మంచిగా ఉండు. కట్టెలు ఏం లేదు. సడన్గా ఏం ఎదురుగా వస్తుందా అని చెప్పేసి భయంగా ఉంది. మొత్తం ఘోరంగా ఉంది. టెన్షన్గా అవుతుంది. ఒక కట్టె దొరికితే ఈ ప్రాబ్లం పోతుండే. అసలు మెయిన్ నా దగ్గర బీమ్ లైట్స్ లేవు. ఒక ఇట్లా పెద్ద ఛార్జింగ్ వచ్చే లైట్స్ ఉంటాయి, అంటే పెద్ద లైట్ దూరంగా కొట్టే లైట్ ఉంటాయి కదా, అటువంటి ఒక లైట్ ఉంటే మంచిగా ఉంటుండే. ఈ చెట్లను చూస్తేనే సగం భయం అవుతుంది. ఘోరంగా ఉన్నాయి చెట్లు. బంద్ అయిపోయింది. ఇటు మళ్ళా ఇటు మొత్తం గడ్డలు ఎక్కువ ఉంది. వేరే సైడ్ వెళ్ళాలి. అసలు ఎడికి వచ్చినా అర్థమవుతలేదు. ఆల్మోస్ట్ విలేజ్ మధ్యలోకి అయితే వచ్చేసిన. మీకు ప్రూఫ్ కోసం చూపిస్తుంది చూడండి. ఇదేగో మనము ఎప్పుడంటే హంటెడ్ విలేజ్ అని చెప్పేసి డే టైంలో వీడియో చూసినాం కదా, అప్పుడు మీకు కనబడే ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చినామంటే ఆల్మోస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు మసీద్ ఉంటుంది. తుమ్మ చెట్టు ఏంటిదో అన్నట్టు అనిపించింది. ఇటు సైడ్ మీరు చూడొచ్చు మసీద్. మీకు అనిపిస్తలేదా? మీరు డ్రోన్ షాట్లలో కావచ్చు అక్కడిక్కడ చూసే ఉంటారు. పైన కిల లాంటివి కనబడుతుంది కదా, ఇక్కడ కొబ్బరి చెట్టు అది ఇది ఉండే మీరు చూడొచ్చు. అదే ఏరియా. ఆ రోజు డే టైం అందరం వచ్చినాం కానీ ఏమనిపించలేదు. ఇప్పుడు ఒక్క వచ్చే వరకు కొద్దిగా తేడా కొడుతుంది మసీదు. విలేజ్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నాకు కనబడ్డ ఫస్ట్ ఇల్లు ఇక్కడ బ్యాక్ సైడ్ అవుతుంది. మీరు చూడొచ్చు. ఆ రోజు డే టైంలో చూసినా కానీ మనకు అంత ఏం అనిపించలేదు. ఇప్పుడు నైట్ టైం చూస్తే చాలా భయంకరంగా ఉంది. అంతేకాకుండా ఇంటి ముందే ఒక చిన్న సంపు లాంటిది ఉంది. ఈ చెట్టు వెట్టిరా లేకపోతే మొలిసిందా అర్థమవుతుంది. అసలు ఈ చెట్టు మీద ఏమైనా కూర్చుందేమో అన్నట్టుగా భయంగా ఉంది. మీరు చూడొచ్చు. ఈ సంపులో కూడా మొత్తం ఘోరం ఉంది. ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉండే కావచ్చు, మొత్తం పడిపోయింది. చాలా వరకు ఎట్లుంది అంటే మేమందరం టీమ్గా వచ్చినప్పుడు నోటీస్ చేయని కొన్ని నాకు ఇప్పుడు కొత్త కనబడుతున్నాయి. అట్ ది సేమ్ టైం నాకు భయం కూడా అవుతుంది. ఎందుకంటే టైం ఇంత ముందుకు ఏదో పిట్టలో ఏంటి ఒరిని వాటిని కవర్ చేద్దాం అనే వరకు అది బంద్ అయిపోయింది. మళ్ళీ ఏమైనా సౌండ్ అయితే నీకు చూపిస్తా. ఫుటేజ్ తీసుకుందామంటేనేమో రోడ్డు కనబడతలేదు, రోడ్డు తీస్తేనేమో ఫుటేజ్ కనబడతలేదు. వెనకాల మీకు ఒక చెట్టు కనబడుతుందో లేదో కానీ అది చాలా భయంకరంగా ఉంది. ఆ రోజు మనం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వాటర్ ఇక్కడ వరకు ఉండే. మేబీ ఈరోజు వాటర్ ఉన్నాయా లేదా కూడా చూస్తాను నేను. ఇప్పుడు ఇట్లా చేయి చూపిస్తే మీకు అటు సైడ్ ఏం కనిపిస్తలేదు కదా, సేమ్ నాకు అట్లే ఉంది. అడికి ఏం కనబడతలేదు, కొద్దిగా కనబడినట్టుగా కనబడుతుంది అంతే. మీరు చూడొచ్చు ఇక్కడ ఏరియా మొత్తం ఎట్లుందో. ఘోరంగా ఉంది. ఈ ఇల్లు అయితే మరీ ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి సడన్గా ఏదైనా ఇట్లా చూసినా కానీ ఎటు పోలేని పరిస్థితి నాది. నిజం ఒక రకమైన ఫీల్లోనే నేను.
కొద్దిగా దూరం జర్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ రోజు వాటర్ ఉండి మేము ఎక్స్ప్లోర్ చేయలేని ఒక ప్లేస్కి అయితే వచ్చిన. అది వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. కొద్దిగా వెరైటీ ఉంది, ఇంకా దగ్గర దాకా చూస్తున్నాను ఇట్లా. ఇది డే టైం తీసినప్పుడు వీడియోలో మీకు ఇది కనిపించుండదు, ఎందుకంటే అప్పుడు ఇక్కడ వాటర్ ఉండే, నేను రాలేదు అప్పుడు ఇక్కడికి. మొత్తం మీరు చూడొచ్చు ఇంత హండ్రెడ్గా ఉంది చెట్టు, మొత్తం ఘోరంగా ఉంది. బాత్రూమ్లు అవి ఉన్నాయి, ఇది మొత్తం వాటర్లోనే ఉండే మొన్నటిదాకా, ఇప్పుడు ఓపెన్ అయినట్టుంది. ఇక్కడ మొత్తం ఏదో ఇల్లు ఉంది, మొత్తం కూలిపోయింది. ఈ చెట్టు మీద చూడరు ఎంత ఘోరంగా ఉంది. నిజంగా ఇళ్ళకి వచ్చిన తర్వాత అసలు ఇళ్ళకి బయట పడుతున్నా లేదా అనిపిస్తుంది, మొత్తం ఘోరంగా ఉంది. అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపో. లోపలికి అయిన తర్వాత చెప్పాలని డిఫరెంట్ ఫీలింగ్ గైస్. నెత్తంత ఇలా దిమ్ అన్నట్టు అనిపిస్తుంది. వెళ్ళిపోవాలి వీలైనంతవరకు ఇంకో 4-5 ఏరియాలు చూపించి ఇక్కడ నుంచి అవతల వాడికి అయితే ట్రై చేస్తా. ఎటువంటి మా వాళ్ళు ఉమ్మన్నారు కాబట్టి ఇక్కడ దాకా రానికైతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వచ్చినా కానీ అనుకున్నంత ఈజీగా లేదు. సో తిరగబట్టి చాలా సేఫ్ అవుతుంది. ఈ పక్షులది అంటే చిన్న చిన్న కీటకాలది అవి అయితే సౌండ్స్ పెరిగిపోయినాయి. కొద్దిగా నాతోటి ఏవో ఉన్నాయన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెట్టు పైన స్పైడర్ చూసిన భలే ఉంది, అంటే కొద్దిగా హర్రర్గా ఉంది చూడవచ్చు. ఇది ఇప్పుడు క్రియేట్ చేసుకొని ఆహారం కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఇవే కాకుండా ఈ చెట్టుకి బంక అది గమ్మతుంది చూడవచ్చు. చిన్నప్పుడు మనం బుక్స్ దాని దీన్ని పెట్టుకునే వాళ్ళం కదా అది. సో ఇప్పుడు వచ్చింది మనం నార్మల్గా సోలో ఎక్స్ప్లోరింగ్ కాబట్టి ఇంకా ముందుకైతే కొనసాగదాం. ఏం లేదు గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదే విధంగా ఉంది. ప్రజెంట్ ఇంతసేపు అవుతుంది, నేను దగ్గర 1.5 hour అవుతుంది కావచ్చు విలేజ్లోకి ఎంటర్ అయ్యి. ఇప్పటికైతే నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కాలేదు. జస్ట్ అక్కడ ఇంతకుముందు మనం ఒక రూమ్స్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడనే కొద్దిగా భయం వాళ్ళు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం ఇంకేమైనా అనిపిస్తుందేమో. కొద్దిగా మన వాళ్ళు ఇక్కడ దాకా పంపించారు కాబట్టి కొన్ని ఫుటేజ్ తీసుకుని వెళ్ళిపోతే మన పని అయిపోతుంది. చలో వెళ్దాం. ఇంకా కొద్దిగా దూరం వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న సీన్ అయితే కనబడ్డది, మీతో కూడా షేర్ చేసుకుంటుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇవి అసలు వీళ్ళు పెట్టుడే గోడలో పెట్టిరా లేకపోతే గోడ కూలిపోయి ఇందులో కూరుకుపోయినా తెలియదు, కానీ చిన్న చిన్న కుండలు అన్నీ ఇట్లా లైన్ ఉన్నాయి. అది అక్కడ సైడ్ నుంచి చూడడానికి కొద్దిగా డిఫరెంట్గా కనబడ్డది. యాక్చువల్గా మనము డే టైంలో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు పాము కుసాలు చాలా కనబడ్డాయి, మీరు చూసిరు కావచ్చు. అయితే నేను ఏమనుకున్నా అంటే ఒక 2-3 అన్న పాములు కనబడతాయి కావచ్చు అనుకున్నా, కానీ ఇప్పటివరకు అయితే ఏం కనబడలేదు. అంతా సంథింగ్ డిఫరెంట్గా ఉంది, అంత నెగిటివ్ వైబు ఏదో తేడా కొడుతుంది. ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ బురుజు అవి ఉంటాయి, వాటిని కవర్ చేసుకొని అవుట్ వెళ్ళిపోదాం. నాతో అయితే లేదు ఇక. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నెత్తి ఇట్లా దిమ్ అన్నట్టు అయింది కదా, మొత్తం ఇట్లా నెత్తి అంతా ఏదో బరువులే ఏదో వెరైటీ ఉంది. వెళ్దాం ఇక ముందుకు వెళ్దాం రండి. సేమ్ మనం ఆ రోజు వీడియో ఎక్స్ప్లోర్ చేసినప్పుడు బురుజుగానే చూసినాం కదా, ఇది వెనక వచ్చేసింది బురుజే అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బురుజు పైదాకా ఉంది, దాని రాళ్ళన్నీ ఇక్కడ పడిపోయినాయి గనెట్లాల్లో. సో అలాగే ఇక్కడనే మనకు కచేరి కూడా ఉంటుంది అనమాట. యాప చెట్టు అది దిగిన చూసినాం కదా, అది కూడా చూద్దాం.
ఏంటి అన్నీ చెదల పురుగులు మొత్తం ఇంత దొడ్డుగా ఉన్నాయి చెదల పురుగులు. నా చేయి చూడొచ్చు మీరు, అవి చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయి. అన్నిటో పోతున్నాయి ఇవి. సో ఇప్పుడైతే కచేరి దగ్గరికి అయితే వచ్చినాం మనం. మీరు ఇక్కడ చూడొచ్చు వేప చెట్టు అసలు కనిపిస్తలేదు. ఇలా కొద్దిగా లైటింగ్ ఎక్కువ ఎంత హంటెడ్గా ఉందో మీరు చూడొచ్చు. ఒక సన్నని ఆకారం మీద నిలబడట్టుకున్నది. అసలు వేప చెట్లే కనిపిస్తలేదు. ఇదే కచేరు ఇక్కడనే మనం ఆ రోజు మార్నింగ్ టైం ఆడినాం. ఏదో వింత వింత శబ్దాలు వచ్చి స్టార్ట్ అయింది. ఏదో పిట్ అవుతుంది వెరైటీ. మీకు వాయిస్ వినబడదా? ఏదో ఒక రకమైన పెడుతుంది. ఫటాఫట్ ముందుకు వెళ్దాం. ఇంకా ఇప్పటికైతే అంతా బాగానే ఉంది. నేను చెప్పినట్టుగా ఇంతమంది నెగిటివ్ వైబ్ అది అని చెప్పినా కదా, లైట్గా ఏదో తీయగా వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పటి నుంచి ఇక్కడ మన బెల్లం పూల చెట్లు ఉన్నాయో ఏమో అర్థమవుతలేదు. అంటే నాకే అట్లా ఫీల్ వస్తుందో మరి. ఇద్దరు ఇది ఇప్పటికి దగ్గర 10 సార్లు చూసిన క్లిప్పు. అక్కడ నిజంగానే ఏమైనా ఉందా లేకపోతే అది నాకు అట్లా ఉన్నట్టు అనిపించింది అర్థమవుతలేదు. అక్కడ ఒక చెట్టు ఉంది, కొబ్బరి చెట్ట మామిడి చెట్టు. నేను అంత గమనించలేదు, అసలు నాకు అసలు గుర్తుకే లేదు. కానీ సంథింగ్ ఏదో ఉన్నట్టు అనిపించింది. ఉందని నేను క్లారిటీ చెప్తలేను, నాకు అనిపించింది అని చెప్తున్నా. అక్కడి నుంచి నేను ఉరుకులు స్టార్ట్ చేసిన అంటే కట్ ఎట్లా ఎక్కినా, కారు తీసుకొని ఇంటి దగ్గరికి ఎట్లా వచ్చినా కూడా నాకు అసలు ఐడియా లేదు. రాత్రి మొత్తం ఆగం అయిపోయినా. కానీ ఎంతైనా కొద్దిగా రిస్కే అనిపించింది. మనోళ్ళని వాళ్ళని 2-3 తీసుకొని పోతే బాగుండు అనిపించింది. అంత ముందుకే మనం 1 మంత్ బ్యాక్ ఏమో అందరం వెళ్ళినాం, బిర్యానీ తిన్నాం, అక్కడి నుంచి వచ్చినాం. కాకపోతే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ విలేజ్ని. ఒక ప్లేస్కి వెళ్ళినాం, తినేసి వచ్చినాం. అప్పుడు 4-5 ఆల్మోస్ట్ అంతమంది అయితే వెళ్ళినాం. అప్పుడు అయితే నాకు ఏమనిపించలేదు అసలు. ఇదే ఒక్కని వెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా తేడా కొట్టింది. సంథింగ్ అంటే నార్మల్గా ఏదైనా గాలికి ఎగురొచ్చినా, ఏదైనా తెల్ల సంచి కూడా కావచ్చు, ఏదో వైట్ ఉన్నట్టు అనిపించింది నాకు. అప్పటికే తిరిగి ఉన్నా, మొత్తం అలసిపోయి ఉన్నా. కొద్దిగా నైట్ అయ్యే వరకల్లా కొద్దిగా నిద్రలో కూడా ఉన్నా. కొద్దిగా వీళ్ళని తొందరగా మరి ఎక్స్ప్లోర్ చేసుకొని బయటకు వచ్చేద్దామా అన్నట్టుగానే ఉన్నా నేను. లాస్ట్ ఎండింగ్ టైంలో మొత్తం తిరిగిన. ఆల్మోస్ట్ లాస్ట్ ఎండింగ్ టైంలో అక్కడి నుంచి వచ్చేసినామంటే మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినామో అక్కడికి వచ్చేస్తాం అనమాట. అక్కడి నుంచి బయటకు వచ్చేయచ్చుగా ఆ టైంలో. ఇక్కడ అంటే ఇంకొక 200-300 ఫీట్స్ మనం వెళ్ళినట్టయితే మన కంప్లీట్ అయిపోతుంది ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో. ఆ సిచ్యువేషన్లో ఏదో ఉన్నట్టు అనిపించింది. గ్యారంటీ ఉందని నేను చెప్తలేను, నాకు అనిపించింది అని చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కరిని వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఏదో ఒకటి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అరే ఏదో ఉంది, ఏదో వస్తుంది, ఏదో అవుతుంది అని చెప్పేసి. నేను అక్కడికే మసాలా చెప్పిన వీడియోలో, ఏదో సంథింగ్ స్మెల్ ఏదో వెరైటీ వస్తుంది, ఏదో తీయ వాసన వస్తుంది అని చెప్పేసి. అక్కడ ఏదైనా పూల చెట్లు ఉన్నాయో నాకు తెలియదు. ఆ చీకట్లు ఏది సరిగా కనవలేదు. కానీ ఘోరం. నేను ఎక్కడి నుంచి అయితే పరిగెట్టుకుంటూ వచ్చినో అక్కడ మొత్తం గ్రానైట్ రాళ్ళే ఉన్నాయి. ఆ తొవ్వల మొత్తం ఒక్క రాయి తట్టుకొని పడ్డా సరే నాకు గుండు వలుగుతుంటే నేను తెల్లారదాకా అక్కడనే వండుకొని ఉంటుంటే కావచ్చు. కానీ అసలు ఎట్లా వచ్చిందో ఏమో దేవునికి ఎక్క. సో చూద్దాం, ఇకపై నుంచి ఎటువంటి ఏదైనా వీడియోస్ చేసినప్పుడు కంపల్సరీగా గ్రూప్ని అయితే వేసుకోవడం వెళ్ళడానికి ట్రై చేస్తా. ఇది ఒక మర్చిపోలేని వింత అనుభవం నాకైతే. దాన్ని ఎప్పుడు ఫేస్ చేయాలి. సో మొత్తానికి ఇది గైస్, మనల్ని ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం వాళ్ళకి తెలియకుండా అని చెప్పేసి నేను వెళ్ళినా. కానీ వాళ్ళకి ఇప్పటికీ తెలియదు, నేను వాళ్ళకి చెప్పలేదు. నేను అసలు పోయి వచ్చి నాకు ఇట్లా అయింది అని కూడా వాళ్ళకి తెలియదు. చూద్దాం వాళ్ళకి చెప్పిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతారో మరి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.